సుహాస్ పేరు వినగానే కంటెంట్ గుర్తొస్తుంది. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాన్ తర్వాత శివానితో మళ్లీ జతకట్టాడు. హే భగవాన్, ట్రైలర్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఇది మరో కలర్ ఫోటోలా హార్ట్ టచ్ చేస్తుందా లేదా పక్కా ఫ్యామిలీ హిట్ అవుతుందా? పూర్తి రివ్యూ చూద్దాం. సుహాస్ శివాని నగరం హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం హే భగవాన్ ఫిబ్రవరి 20న రిలీజ్ అవుతుంది. ట్రైలర్ వచ్చేసింది. దీనికి దర్శకుడు గోపి. దీనిలో నరేష్, హర్షవర్ధన్ సుదర్శన్, అజయ్ ఘోష్ లాంటి అనేక మంది సీనియర్స్ నటిస్తుండటం విశేషం. ట్రైలర్ మొత్తం వినోదాన్ని పండిస్తూ సాగింది. సుహాస్ శివానీలు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత కలిసి నటిస్తున్న సినిమా ఇది. సుహాస్ 2020లో వచ్చిన కలర్ ఫోటో సినిమాతో అందరి మనసులు దోచాడు. ఆ తర్వాత ఫ్యామిలీ డ్రామా, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట, శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం, జనక అయితే గనక, ఉప్పుకప్పు రంబు, ఓ బామ, అయ్యో రామ లాంటి సినిమాలు రెగ్యులర్గా చేస్తూ తనకంటూ ఒక సొంత ఐడెంటిటీని, మార్కెట్ను ఏర్పరచుకున్నాడు. కొత్త కొత్త దర్శకులను, కాన్సెప్ట్లను ప్రోత్సహిస్తుంటాడు. గోపి కన్నడ సీనియర్ దర్శకుడు ఎస్ నారాయణ్ దగ్గర పనిచేశాడు. ఈ దర్శకుడు రాజ్కుమార్, విష్ణువర్ధన్ లాంటి సీనియర్స్తో పాటు అనేక మందితో కన్నడలో దాదాపు 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించాడు. 1992లో చైత్రదా ప్రేమంజలి నారాయణ మొదటి సినిమా. ఇది కన్నడ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. రాజకుమార్తో పాటు అతని 3 కుమారులను డైరెక్ట్ చేసిన వారిలో సంగీతం శ్రీనివాసరావు తర్వాత వ్యక్తి ఇతనే. సూర్యవంశం, కాదల్ లాంటి తమిళ్ బ్లాక్ బస్టర్స్ని కన్నడలోకి రీమేక్ చేసిన దర్శకుడు. ఇతని వద్ద పనిచేసిన గోపి ది విజయవాడ. సుహాస్ కూడా విజయవాడ కావటంతో గోపికి ఈ అవకాశం వచ్చినట్లుంది. ఏది ఏమైనా ఒక చక్కని కామెడీ సినిమాతో వస్తున్న సుహాస్కి, తెలుగులో డబ్ల్యూ దర్శకుడుగా వస్తున్న గోపికి ఈ సినిమాతో మంచి విజయం దక్కాలని ఆశిద్దాం.